అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు ఆవరణలో ఈ ఉదయం జరిగిన ప్రత్యేక యోగా కార్యక్రమంలో ఏపీ పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్, రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ ఖైదీలు, జైలు అధికారులతో కలిసి స్వయంగా యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడి సానుకూల జీవన విధానం అలవడుతుందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ఖైదీల పునరావాసం, మానసిక ప్రశాంతతకు యోగా దోహదపడుతుందని తెలిపారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ యోగా అనేది కేవలం వ్యాయామం కాదని, అది మనస్సును, శరీరాన్ని నియంత్రించే ఒక అద్భుతమైన జీవన విధానమని కొనియాడారు. మాతృభాష తల్లిపాలు లాంటిది, ఆంగ్ల భాష పోతపాలు లాంటిది అని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అభివర్ణించారు. రాజానగరంలోని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో చైతన్య సారస్వత పరిషత్ సౌజన్యంతో శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో 7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభల ముగింపు కార్యక్రమంలో దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ పద్యనాటకం, అవధానాలు తెలుగువారికే సొంతమైన అద్భుత ప్రక్రియలు, వాటిని కాపాడుకుందామని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. మాతృభాషలో చదవడం, రాయడం, మాట్లాడడం వస్తే మిగతా ఏ భాషనైనా సులభంగా నేర్చుకోవచ్చునని ఆయన అన్నారు. తెలుగు భాష వికాసానికి చట్టబద్ధత కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. త్వరలోనే నంది నాటకోత్సవాలు నిర్వహిస్తామని, నంది అవార్డులు అందిస్తామని వెల్లడించారు. కేవలం 5 సంవత్సరాల వయసులోనే పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు, శ్లోకాలు, సైన్స్, జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ సాహిత్యం, ప్రపంచ కవులు వంటి అనేక విభాగాల్లో ప్రావీణ్యం సంపాదించిన బాలమేధావి దాసరోజు నిటలాక్షరామను ఎమ్మెల్సీ సోము వీర్రాజు అభినందించారు. బాలుడు తన తల్లిదండ్రులు డాక్టర్ దాసరోజు శ్రీనివాసరావు, డాక్టర్ రసజ్ఞతో కలిసి రాజమహేంద్రవరం విచ్చేసి సోము వీర్రాజును మర్యాదపూర్వకంగా కలుసుకుని ఆశీర్వాదాలు పొందారు. శక్తి చక్రాలు, కల్పాలు, మన్వంతరాలు, శరీర నిర్మాణం వంటి అంశాలపై కూడా స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నాడని, కవిత్వం, కథలు చెప్పడంలోనూ ప్రత్యేక నైపుణ్యం ప్రదర్శిస్తున్నాడని వీర్రాజు కొనియాడారు. ఎంత చిన్న వయసులోనే ఇంతటి అద్భుతమైన జ్ఞాపక శక్తి, జ్ఞానం కలిగి ఉండటం ఎంతో ఆశ్చర్యకరమని పేర్కొన్నారు. ఈ బాలుడు భవిష్యత్తులో దేశానికి గర్వకారణం అవుతాడని విశ్వాసం వ్యక్తం చేశారు. సంస్కృతం, స్పానిష్ వంటి భాషలను అభ్యసిస్తున్న ఈ బాలుడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో ఇప్పటివరకు 150 ట్రోఫీలు, 90 మెడల్ సాధించి 25 బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించాడు. 2 చేతులతో సమానంగా వ్రాయగలిగే అరుదైన ప్రతిభ కూడా అతనిలో ఉంది. అంతర్జాతీయ మ్యాగజైన్లో అతని ప్రతిభ ప్రచురితమైంది. విశాఖపట్నంలోని ఇస్కాన్ సంస్థ ఈ బాలుడికి తత్వ చైతన్య నిధి అనే బిరుదును ప్రదానం చేసింది. రాజమహేంద్రవరం రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్లో కంప్యూటర్ నేర్చుకునే విద్యార్థులకు పరమహంస యోగానంద నేత్రాలయ వేమగిరి వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిఘయానందజీ మహారాజ్ తెలియజేశారు. ఈ శిబిరంలో 150 మంది విద్యార్థులకు పరీక్షలు చేసి అవసరమైన విద్యార్థులకు కళ్ళజోళ్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ కంటి వైద్య శిబిరంలో పరమహంస యోగానంద నేత్రాలయం ప్రోగ్రాం మేనేజర్ నక్కా చంటిబాబు సాధారణంగా విద్యార్థుల్లో వచ్చే కంటి సమస్యలు గుర్తించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, చరవాణి వినియోగించే సమయం తగ్గించడం గురించి అవగాహన కల్పించారు. పరమహంస యోగానంద నేత్రాలయ సిబ్బంది కరీం, మణికంఠ, సునీత, రాజు, రామకృష్ణ మిషన్ సహాయ కార్యదర్శి స్వామి సేవ్యానందజీ మహారాజ్, వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ సిబ్బంది వీర్రాజు, రామచంద్రరావు, శ్రీనివాస్, బసవరాజు కుమార్, ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు. రాజమహేంద్రవరానికి చెందిన కెన్యా జాతీయ క్రికెట్ సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ కవిపురపు ఉషా కిరణ్కు కెన్యా రాజధాని నైరోబీలో అంతిమ సంస్కారాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనారోగ్యంతో బాధపడుతున్న కిరణ్ జూన్ 4న నైరోబీలో తుదిశ్వాస విడిచారు. ఆదివారం కిరణ్ అంత్యక్రియలు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, కెన్యా దేశంలోని ఆయన మిత్రుల సమక్షంలో జరిగాయి. తొలుత ఆయన పార్థివ దేహాన్ని బంధుమిత్రుల సందర్శనార్థం నైరోబీలోని సిక్ యూనియన్ క్లబ్లో ఉంచారు. అనంతరం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. స్నేహశీలి, నిత్యం చిరునవ్వుతో ఉండే కిరణ్కు ఈ సందర్భంగా కన్నీటితో అంతిమ వీడ్కోలు పలికారు. రాజమహేంద్రవరం నుంచి వెళ్లిన ఆయన సోదరుడు బిఎస్ఎన్ఎల్ వాసు, ఆయన కుటుంబ సభ్యులు, కిరణ్ సన్నిహిత మిత్రుడు మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్ కిరణ్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు డిఎస్ఆర్ ప్రభుత్వ పాఠశాల పనులను పరిశీలించిన నారాయణ. పనులు శరవేగంగా చేస్తున్న డిఎస్ఆర్ కంపెనీ సిబ్బందిని అభినందించిన మంత్రి.
చంద్రబాబు చేతిలో మోసపోయామంటూ అమరావతి రైతులు మొదలుకొని డీఎస్సీ అభ్యర్థులు జగన్ను ఆశ్రయిస్తున్నారు. మాజీ మంత్రి కన్నబాబు ధ్వజం. ఆరోగ్యవంతమైన జీవనం కోసం యోగా సాధనను ప్రతి ఒక్కరూ దైనందిన చర్యగా ఆచరించాలి. పిలుపునిచ్చిన కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. నెల్లూరులో అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధమవుతున్న డీఎస్ఆర్ ప్రభుత్వ పాఠశాల పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. దాదాపు 10 కోట్ల సీఎస్ఆర్ నిధులతో పాఠశాలను ఆధునీకరిస్తున్న దేవిరెడ్డి సుధాకర్ రెడ్డిని అభినందించారు. అత్యాధునికంగా రూపుదిద్దుకుంటున్న ప్లేగ్రౌండ్ని పరిశీలించిన అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ వార్డుల విభజనపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని, విభజన ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని, నిబంధనల ప్రకారం అధికారుల వార్డుల విభజన చేస్తున్నారని తెలిపారు. డీఎస్సీ పైన వైసీపీ బురద చల్లే కార్యక్రమం చేస్తుందని, డీఎస్సీ నియామకాలు పారదర్శకంగా జరిగాయని పేర్కొన్నారు. వాళ్లు ఎన్ని చేసినా అభివృద్ధి సంక్షేమం ఆగదని, ఏపీ విద్యా వ్యవస్థలో మంత్రి నారా లోకేష్ విప్లవాత్మక మార్పులు తెస్తున్నారని చెప్పుకొచ్చారు. నెల్లూరులో తీసుకుంటే ఏదైతే విఆర్ హై స్కూల్ గత ప్రభుత్వం మూసేసిందో, గత ప్రభుత్వం మూసేసింది, అది నెల్లూరు కార్పొరేషన్ లో నడిఒడ్డులో ఉంది. అదే స్కూల్లో నేను చదివింది అక్కడే. దాన్ని గత ప్రభుత్వం మూసేసింది కంప్లీట్ గా. అయితే ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చా, ప్రభుత్వం రాగానే దీన్ని రీఓపెన్ చేస్తాను. నేను ఇచ్చిన మాట రీఓపెన్ చేస్తాను. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ స్కూల్ని మా పిల్లల సపోర్ట్ తో, ఎన్సీసీ కంపెనీ సపోర్ట్ తో దాన్ని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో స్కూల్ గా తయారు చేసాం. 1100 మంది విద్యార్థులు యాక్చువల్ గా ఈరోజు చదువుతున్నారు. వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు, అంత బాగా తీర్చిదిద్దాం. అయిన తర్వాత అనేక మంది యాక్చువల్ గా ఈ రాష్ట్రంలో ఉన్న అనేక మంది వ్యాపారస్తులు కావచ్చు, లేదా అనేక మంది దాతలు కావచ్చు, వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళందరినీ యాక్చువల్ గా అక్కడ రకమని చూడమని రిక్వెస్ట్ చేశా. అందులో డిఎస్ఆర్ కంపెనీ సుధాకర్ రెడ్డి గారు యాక్చువల్ గా రావటం, అక్కడ దాన్ని చూడటం, చూసిన వెంటనే నేను కూడా ఒక స్కూల్ చేసి పెడతాను ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆ తర్వాత ఎక్కడ స్కూల్ చేస్తారు? 15 స్కూల్స్ మొత్తం ఉన్నాయి నెల్లూరులో. అంటే మేము చిన్నప్పుడు మూలాపేటలో ఉన్నాం సార్, ఆ మూలాపేటలో ఉన్న స్కూల్ మేము చేస్తా ఉన్నారు. వెంటనే దీన్ని వారికి అప్పగించడం జరిగింది. అతి తక్కువ కాలంలో ఈ స్కూల్ యొక్క రూపురేఖలు మార్చేశారు. ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ అన్ని పడిపోయే స్టేజ్ లో ఉన్నాయి. R&B వాళ్ళ దగ్గర దాని మీద స్టడీ చేయించాం. అవన్నీ డెమాలిష్ చేయాలన్నారు. అవన్నీ డెమాలిష్ చేసి ఒక బ్యూటిఫుల్ బిల్డింగ్, అసలు బయట నుంచి చూస్తుంటే ఇదేదో కోటలాగా ఉంది, స్కూల్ లాగా లేదు, కోటలాగా బ్రహ్మాండం కట్టారు. ఈ స్కూల్లో అన్ని ఫెసిలిటీస్, పిల్లలకు కావాల్సిన ఆల్ ల్యాబ్స్, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, బయాలజీ కావచ్చు, సోషల్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఇంగ్లీష్ ల్యాబ్ కావచ్చు, కంప్యూటర్ ల్యాబ్, రోబోటిక్ ల్యాబ్, ఈ విధంగా ప్రతి ల్యాబ్ ని ఎస్టాబ్లిష్ చేసేటట్టుగా స్కూల్ ని డిజైన్ చేశారు. అదేవిధంగా పిల్లలు ఆడుకోవడానికి చక్కగా అన్ని గేమ్స్ అన్ని ఉండేటట్టుగా చాలా చక్కగా విఆర్ఐ స్కూల్ పోటీగా చేశారు. నేను ఆ రోజు చెప్పాను విఆర్ఐ స్కూల్ కంటే బెటర్ గా చేయాలని. నిజంగా ఎలివేషన్ బయట నుంచి చూస్తే దానికంటే బ్రహ్మాండంగా వచ్చింది. చెప్పినది ఒక కోటలాగా వచ్చిందని. నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. షార్ట్ పీరియడ్ లో దీన్ని చేసినందుకు గవర్నర్ విద్యాశాఖ మంత్రి కూడా చెప్పడం జరిగింది. హైదరాబాద్ లో ఒక స్కూల్ ఉంది, అది ఇంటర్నేషనల్ స్కూల్. నేను చూసిన తర్వాత ఇది కూడా దానికి పోటీగా కట్టారు, బాగుంది క్వాలిటీ కానీ అన్ని. అప్పుడే సారు ఇక్కడ నెల్లూరులో మేము మున్సిపల్ హై స్కూల్స్ అన్ని తీసుకొని మీలాంటి ఎవరైనా ఉంటే వాళ్ళకి అందరికీ ఆఫర్ ఇస్తాను చేసేదానికి అని చెప్పి ప్రపోజల్ పెడితే నేను వెంటనే ఒప్పుకున్నాను. మరో మాట ఆలోచించకుండా మీరు చెప్తే ఎక్కడైనా సరే నేను చేస్తానన్నా. అప్పుడు నాకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. ఇస్తే నేను మూలాపేట హై స్కూల్ని ఎన్నుకున్నాను. నేను నెల్లూరులో ఉన్నప్పుడు బిజినెస్ మీద బయట వెళ్ళిపోయిన తర్వాత ముందు ఇక్కడ నెల్లూరులో మేము ఉన్నప్పుడు ఈ మూలాపేట స్కూల్ని నేను ప్రతిరోజు చూస్తుండేవాడిని. ఈ రాజా వీధిలో వేణుగోపాల స్వామి టెంపుల్ పోయేటప్పుడు చూస్తున్నాను. నాకు బాగా గుర్తుంది స్కూల్ పరిస్థితి ఎట్లుండేది. అప్పుడు నేను ఈ మూలాపేట స్కూల్ చేస్తాను సార్, నాకు దీని మీద అభిమానం ఉందని చెప్పాను. వెంటనే ఒప్పుకున్నారు. కానీ నువ్వు చేస్తే ఇదే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కే ఇవ్వాలి, ఈ 8 నెలల్లోనే కంప్లీట్ చేసి ఇవ్వాలి అని అడిగారు. నేను మొత్తం 4 ఫ్లోర్లు అడిగారు. అంత కష్టం సార్, ఒక పార్ట్ ఇప్పుడు స్టూడెంట్స్ ఎంతమంది రాగలరు ఈ సంవత్సరం ఎస్టిమేట్ వేసి అంతవరకు నేను ఈ సంవత్సరంలో చేసి ఇవ్వగలను చెప్పి మాట ఇచ్చినాను.
ఆ మాట ప్రకారంగా చాలా వేగవంతంగా మా పనులు ఇక్కడ ఉండేవి కూడా కొన్ని ఆపి అక్కడ నుంచి లేబర్స్ ని వర్కర్స్ ని ఈ మధ్య ఎలక్షన్లకి బెంగాల్ వాళ్ళందరూ 2 సంవత్సరాలు 2 నెలలు పనిచేయలేదు. అయినా కూడా మేము బెంగళూరు నుంచి నుంచి అందరినీ మొబిలైజ్ చేసి చాలా త్వరితగతిన కంప్లీట్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా కేవలం అబద్దాలు, అరాచకాలు, అవినీతి, బంధుప్రీతితో కాలం వెళ్లదీస్తోందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. చంద్రబాబు చేతిలో మోసపోయామంటూ అమరావతి రైతులు మొదలుకుని డీఎస్సీ అభ్యర్థులు జగన్ని ఆశ్రయిస్తున్నారని ఆయన వెల్లడించారు. దీంతో తట్టుకోలేకపోతున్న అధికార టీడీపీ జగన్పై విరుచుకుపడుతూ దుష్ప్రచారం చేస్తోందని ఆక్షేపించారు. పోలవరం ఎడవ కాలువ పనుల అంచనాలను మాత్రం అమాంతం 444 కోట్లకు పెంచి తమ వారికి దోచిపెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం బరితెగించిందని కన్నబాబు ఫైర్ అయ్యారు. ప్రజలకి మీరు మంచి చేసే విధంగా వారి విజ్ఞాపనలు తీసుకుని పరిష్కరిస్తే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఇంతమంది వచ్చి తమ బాధలు చెప్పుకుంటున్నారు? అంటే మిమ్మల్ని ఎదుర్కొనే శక్తి, మిమ్మల్ని ఎదుర్కోగలిగిన, మిమ్మల్ని నిలదీయగలిగిన కెపాసిటీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉందని ఈ రాష్ట్రంలో ప్రజలకి అర్థమైంది. ఎందుకంటే మిమ్మల్ని ఇంకెవరూ నిలదీయలేరు. బీజేపీ, జనసేన మీ కూటమిలో భాగస్వాములు, కాంగ్రెస్ మీకు రహస్య మిత్రులు, ఇక కమ్యూనిస్టులు అయితే వాళ్ళకి చెప్పక్కర్లే. ఎందుకంటే వాళ్ళకున్న శక్తి మేరకి అప్పుడప్పుడు పోరాటాలు చేస్తున్నారు, అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు, కానీ పెద్ద ఎత్తున ఉధృతంగా చేసే పరిస్థితి లేదు. ఇంక ఎవరయ్యా మిమ్మల్ని నిలదీస్తారంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మేము సూటిగా అడుగుతున్నాం. మీరేదో ఈ మధ్యన మీడియాలో చూసా, 3 ప్రాంతాల్లో 3 సభలు పెడతాం, సంక్షేమానికి ఒకటి, అభివృద్ధికి ఒకటి అని చెప్తున్నారు. నేను సూటిగా కొన్ని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ సభల్లో మేము అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పగలుగుతారా? మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చామని గుండెల మీద చేసుకుని దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతారా? మీ సూపర్ 6 తీసుకోండి. మీ సూపర్ 6లో మీరేం చెప్పారు? ఆడబిడ్డ నిధి ఇస్తానని చెప్పారు కదా. పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు పత్రికల్లో ఇచ్చారు కదా. ప్రతి నెల ఆడబిడ్డ నిధి కింద 18 నుండి 59 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉన్నవారికి ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తానని చెప్పారు. అమలు చేశారా అని అడుగుతున్నాం. మీ నిరుద్యోగ భృతి నెలకి 3000 ఇస్తానన్నారు కదా. ఇవాళ వరకు ఏ ఒక్క నిరుద్యోగికైనా భృతి ఇచ్చారా? ఇచ్చామని మీరు గుండెల మీద చేసుకుని చెప్పగలుగుతారా? లేదా మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సచివాలయాల్లో ఏ విధంగా అయితే లబ్ధిదారులు జాబితాలు పెట్టారో ఆ విధంగా ఇదిగో ఆడబిడ్డ నిధి లబ్ధిదారులు వీళ్ళు, ఈ గ్రామంలో నిరుద్యోగ భృతి పొందిన వాళ్ళు వీళ్ళు అని మీరు ఏమైనా పెట్టగలుగుతారా? మీరు 50 ఏళ్లకే బీసీలకి, ఎస్టీలకి, ఎస్సీలకి పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చారు, గుర్తుందా? ఉంటే అమలు చేస్తారా లేదా? చేస్తే ఎప్పుడు చేస్తారు? చేసేసి ఉంటే అది కూడా చేసామని మీరు భావిస్తే ఎంతమందికి ఇచ్చారు? తల్లికి వందనం అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అమ్మఒడి పథకాన్ని కాపీ కొట్టారు. కనీసం పరీక్షలో కాపీ కొట్టి పాస్ మార్కులన్నా తెచ్చుకోవాలి కదా. జగన్ గారి పథకాన్ని కాపీ కొట్టి అమ్మఒడిని తల్లికి వందనం అన్నారు. ఆయన ఒక్క పిల్లాడికే ఇస్తే ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. మరి అదే నిజమైతే ఇవాళ సుమారు ఇక్కడ ఉన్న విద్యార్థుల కన్నా ఎందుకు విద్యార్థుల సంఖ్య తగ్గింది? మేము అడుగుతున్నాం, చెప్పండి. ఎందుకు తగ్గింది విద్యార్థుల సంఖ్య? ఇంచుమించుగా అమ్మఒడిలో అంటే ఇప్పుడున్న ఏది తల్లికి వందనంలో 87,41,885 మంది విద్యార్థులుంటే వాళ్ళలో 20 లక్షల మందికి మీరు ఎగ్గొట్టారు. 13,112 కోట్లు బడ్జెట్ కావాల్సి వస్తే మీరు కేటాయించింది 8,456 కోట్లు, ఖర్చు పెట్టింది 8,389 కోట్లు చెల్లించింది. అంటే ఎగ్గొట్టారని ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదా. ఓకే, ఫ్రీ బస్సు 16 కేటగిరీలు పెట్టారు. బస్సులు 16 కేటగిరీలు ఉన్నాయి. 5 రకాల కేటగిరీ బస్సులు ఎక్కారు. ఇంకా బస్సులో ప్రయాణం చేసే మిగతా ప్రయాణికుల సంగతి పక్కన పెట్టండి. మహిళలు మిమ్మల్ని ఏ విధంగా తిడుతున్నారో ఒకవేళ సీక్రెట్ కెమెరాలు ఉన్నా లేకపోతే మీకున్న ఏఐ టెక్నాలజీ వాడి చూడండి ఒకసారి మిమ్మల్ని ఏ విధంగా మీ ప్రభుత్వాన్ని మాట్లాడుకుంటున్నారు. ఈ 2 ఏళ్లలో 1 లేదా 2 మరి 6 సిలిండర్లు కదా ఇవ్వాలి. అది కూడా ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చారా? ఇవాళ అన్నదాత సుఖీభవ అది మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టిన రైతు భరోసా పథకానికి కాపీ కొట్టిన ఈ పథకానైనా సక్రమంగా అమలు చేశారా అంటే అది కూడా లేదు. ఫస్ట్ ఇయర్ మొత్తం ఎగనామం. 2వ సంవత్సరం వచ్చేటప్పటికి 53,52,000 మంది అంత ముందున్న
రైతు భరోసా లబ్ధిదారులు అయితే మీరు అందులో 46,86,000 మంది కంటే సుమారు 7 లక్షల మందికి కోత ఇస్తారు. గిరిజనులకి మనం పట్టాలు ఇచ్చి ఆ రోజు గిరిజన రైతులను కూడా దీంట్లో భాగస్వాములను చేసి రైతు భరోసా ఇస్తే ఇవాళ మీరు ROFRని మంగళం పాడేశారు. అది లేదు. ఇవాళ వరి దగ్గర నుంచి మొదలు పెడితే జొన్న, మొక్కజొన్న, అరటి, కంది, పెసర, బత్తాయి, టమాటా, ఉల్లి, పొగాకు ఏ పంట అయినా తీసుకోండి. పలానా పంటకి ఈ రాష్ట్రంలో గిట్టుబాటు ధర ఉందని చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పగలుగుతారా? పోనీ మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి మేము ఇంత కొన్నాం, ఇగో పసుపు కొన్నాం, పొగాకు కొన్నాం, లేదంటే అరటి కొన్నాం, టమాటా కొన్నాం అని చెప్తారా? ఏ రైతుని మీరు ఆదుకున్నారో మీరు డైరెక్ట్గా చెప్పగలుగుతారా? ఇంకా మళ్ళీ చిత్రం ఏంటంటే నిన్ననే ఈయన ఒక మీటింగ్ అటెండ్ అయ్యారు. ఏదో ఆక్వా ఆరోగ్యవంతమైన జీవనం, చైతన్యవంతమైన సమాజం కోసం యోగా సాధనను ప్రతి ఒక్కరూ దైనందిన చర్యగా ఆచరించాలని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా యోగాంధ్ర 2026 కార్యక్రమాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. కాకినాడలో ఉదయం కలెక్టర్ కార్యాలయం నుండి రాజా ట్యాంక్ వరకు యోగా శిక్షకులు, అధికారులు, ఉద్యోగులు, యువత ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ అపూర్వ భారతి ర్యాలీని ప్రారంభించి స్వయంగా ముందు నిలిచి యోగా పట్ల ప్రజలను చైతన్యపరుస్తూ పురవీధుల్లో ర్యాలీని నడిపించారు. అనంతరం రాజా ట్యాంక్ పడమటి రోడ్లో 3 లైట్ల జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్ద వివిధ శాఖల సమన్వయంతో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్, ఆయుష్ జిల్లా విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాంధ్ర 2026 ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని యోగా శిక్షకులు, సాధకులు ప్రజల చేత యోగాంధ్ర ఉద్యమం ద్వారా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ మున్సిపల్ కమిషనర్ NVV సత్యనారాయణ, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ M షహజాద్ అలీ, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, యోగా శిక్షకులు, సాధకులు పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు ఉప ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు, జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, ఆయుష్ వారి యొక్క శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మనం కాకినాడ నగరంలో యోగా ఆంధ్రప్రదేశ్ యొక్క కార్యక్రమంలో యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మనకి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అదేవిధంగా అన్నిటికన్నా ఆరోగ్యం మించింది మహాభాగ్యం. 2025 DSC ద్వారా చేపట్టిన ఉపాధ్యాయ నియామకాలు పూర్తిగా పారదర్శకంగా జరిగాయని, వాటిపై ఇప్పుడు వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు రాజకీయ ప్రయోజనాల కోసమేనని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 148 రోజుల్లోనే 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తూ DSC నిర్వహించిందని ఆయన గుర్తు చేశారు. దాదాపు 9 నెలల తర్వాత అక్రమాలు జరిగాయని ఆరోపించడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు. స్పోర్ట్స్ కోటా కింద జరిగిన నియామకాలపై వస్తున్న విమర్శలను ఖండిస్తూ బ్రిడ్జ్ అనేది అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన క్రీడ అని ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గుర్తింపు పొందిన క్రీడల జాబితాలో ఇది ఉందని, నిబంధనల ప్రకారమే క్రీడా కోటా కింద నియామకాలు జరిగాయని మంత్రి స్పష్టం చేశారు. గత 15 రోజుల నుంచి స్పోర్ట్స్ కోటాలో DSC ఎంపిక జరిగిన దాని విషయంలో నానా రాజాంతం జరుగుతూ వస్తుంది. దీనికి సంబంధించి స్పోర్ట్స్కు ప్రిన్సిపల్ సెక్రటరీ అలాగే కమిషనరు క్లియర్గా దీని మీద చెప్పడం జరిగింది. ఇప్పుడు మేము ఫిల్ చేసిన ఉద్యోగాలలో ఏ దానికి ఎన్నెన్ని పోస్టులు అలాట్ చేయనాయో బాగా మీకు లిఖితపూర్వకంగా రాష్ట్ర రాజధాని అమరావతిలోనే ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. నేను ప్రతిపక్షాలకు ఒకటే అడుగుతున్నా, మీరు పోరాటం కాదు, ఈ యొక్క అలాట్మెంట్స్లో ఎవరైతే నష్టం జరిగిందో అభ్యర్థులు ఎవరన్నా ఉన్నారో వాళ్ళ ద్వారా
న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉండాలని వాళ్ళని కోరేమో తప్పక మీకు న్యాయ పోరాటం చేసే హక్కు లేదు సార్. దాని గురించి నిన్న జరిగిన మీటింగ్లో కూడా మా ప్రిన్సిపల్ సెక్రటరీ మా కమిషన్ క్లియర్గా చెప్పారు. మామూలుగా గేమ్ అనే దాంట్లో కార్డ్స్ అనే దాంట్లో కూడా దాంట్లో ఒక బ్రెయిన్కి సంబంధించి చెస్ సెట్లో కార్డ్స్ అనేది కూడా బ్రెయిన్కి సంబంధించింది. కత్తి అనేది మంచిగా వాడుకోవచ్చు, చెడ్డగా వాడుకోవచ్చు. కత్తిని కూరగాయలు కోసుకొని జీవన ప్రమాణాలు పెంచుకునేదానికి వాడుకోవచ్చు, హత్యలు చేసేదానికి కూడా వాడుకోవచ్చు. దీన్ని ప్యాకాట్ అనేదాన్ని ఒక మంచి కారణంగా ఐక్యూ పెంచే జాబ్గా, ఐక్యూ పెంచే గేమ్గా మేము చూసామే తప్పగా ఎక్కడ గోవాలోనో లేకపోతే అంతర్జాతీయంగా జరిగే కొన్ని లాస్ వేగాస్లోనో ఈ ఆడే గేముల్లాగా మేము ఎక్కడా పరిగణించలేదు. దానికి సంబంధించి ఇంతవరకు ఎవరికి కూడా జాబ్ కూడా కేటాయించలేదు. కాబట్టి అలాంటివి ఏమైనా ఉంటే న్యాయ నిపుణులతో మేము మరొకసారి క్షుణ్ణంగా మా స్పోర్ట్స్ అథారిటీ తరఫున పరీక్షించి అలాంటి తప్పులు నిజంగా అది తప్పు అయినప్పటికీ రేపు రాబోయే కాలంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణ సమీపంలోని పెదామిరం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ విద్యాసంస్థ ఎడిఫై స్కూల్ ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు, రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ముఖ్య అతిథులుగా విచ్చేసి పాఠశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భీమవరం ఇక ఎడ్యుకేషన్ హబ్ కాబోతోందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా సంస్థను ప్రారంభించడం అభినందనీయమన్నారు. యావత్ భారతదేశంలోనే భీమవరం పట్టణం ఇంతవరకు ఆక్వా హబ్గా ఎలాగైతే పేరుగాంచిందో దానికి సమాంతరంగా ఇప్పుడు ఎడ్యుకేషన్ హబ్గా రూపుదిద్దుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎడిఫై స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్లు టి అంజిబాబు, అలవల వనజ, కె మహేష్, నవీన్ రెడ్డి, సంతోష్, ప్రిన్సిపల్ డి అమల, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ రాజు, క్షత్రియ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాతపాటి శ్రీనివాసరాజు, కలిదిండి శ్రీనివాస్ వర్మతో పాటు భీమవరం ఉండి నియోజకవర్గాల ప్రముఖులు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. గోదావరి జిల్లాలో భీమవరం పట్టణంలో నేడు మరి ఒక అద్భుతమైనటువంటి ప్రపంచ ప్రామాణికాలతో కూడుకున్నటువంటి ఒక విద్యా సంస్థ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోనూ యావత్ భారతదేశంలోనూ ఇంతవరకు ఆక్వా హబ్గా ఏదైతే భీమవరం పట్టణం పోటీ పడుతుందో దానికి సమాంతరంగా ఎడ్యుకేషన్ హబ్గా రూపుదిద్దుకునేటటువంటి పరిస్థితిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో వండుకున్నటువంటి సంస్థ ఏర్పాటు చేసేటువంటి సందర్భం. ఆ సందర్భంలో ఇవాళ ఎడిఫై అనేటటువంటి విద్యా సంస్థ పేరు మీద ఇంతవరకు ఉన్నటువంటి స్టేట్ సిలబస్, సిబిఎస్ఈ, సెంట్రల్ సిలబస్, ఈ 3 సిలబస్ కాకుండా ఇంటర్నేషనల్ బ్యాచిలరేట్ అనేది ఒకటిని, ఐజీసీఎస్ అని చెప్పి సెపరేట్ 33 దేశాలతో కూడుకున్నటువంటి జెనీవా కేంద్రంగా ఉన్నటువంటి ఒక కరికులం ఒకటి తయారు చేసి ఇవాళ ప్రపంచం అంతా కూడా ఆ విద్యా వ్యవస్థ అంతా కూడా ఏర్పాటు చేస్తుంది. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పూర్వం 4-5 స్కూళ్లలో ఇది ఉండేది. ఇందులో చదువుకున్నటువంటి విద్యార్థులు 7వ తరగతి దాటిన తర్వాత 8వ తరగతిలో స్టేట్ సిలబస్సా, సెంట్రల్ సిలబస్సా లేదా ఐబీ అనేటటువంటి కోర్సు ఉంటుంది. ఐబీ కోర్సు చేయటం వల్ల గేట్ కానీ లేదా ఇతర సంస్థల్లో వారు రాయక్కర్ లేకుండా
ఈ సంస్థ ద్వారా 30 స్టార్ల పైబడి వస్తే 35 స్టార్ల మ్యాక్సిమం 30 స్టార్ల పైకి వచ్చినట్టయితే నేరుగా ఇంగ్లాండ్ కానీ ఐర్లాండ్ కానీ యూరోప్లో ఉండుకున్నటువంటి ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, డెన్మార్క్, నార్వే, స్వీడన్ ఈ దేశాలన్నింటిలో కూడా ఈ సంస్థలన్నీ కూడా ఏర్పాటు చేసిన సందర్భంలో ఆ స్థాయి విద్యా ప్రమాణాలతో కూడుకున్నటువంటి సంస్థ ఈరోజు భీమవరాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా ముదావహం, గర్వకారణం, చాలా గొప్ప విషయం. దానికి ఈరోజు స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు నేతృత్వంలో నేను కూడా వారితో పాటు కలిసి ఈ ప్రారంభోత్సవంలో పాల్గొనడం, దీనికోసం ప్రత్యేకంగా ఈశాన్య రాష్ట్రాల నుంచి బాగా తర్ఫీదు పొందినటువంటి ఉపాధ్యాయ సిబ్బందిని కూడా తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఈ స్కూల్ ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలు, ఎందుకంటే ప్రపంచం గ్లోబల్ విలేజ్ అయిన కారణంగా భారతదేశంలో చదువుకునేటటువంటి విద్యార్థులు అంతర్జాతీయ ప్లాట్ఫామ్స్ మీద తమ యొక్క ఉనికిని చాటుకుని అన్ని రకాలైనటువంటి విద్యా వ్యవస్థల్లో సరైనటువంటి ప్రాతినిధ్యం వహిస్తారని ఆశిస్తూ ఈ సంస్థ దినదినాభివృద్ధి చెందాలని, అతి తొందరలో భారతదేశంలో ఒక పేరుని కలిగినటువంటి సంస్థగా అభివృద్ధి చెందాలని. ఆల్రెడీ వీళ్ళకి కలగంపూడిలోను, అమలాపురంలోను 2 బ్రాంచెస్ ఉన్నాయి. తాజాగా భీమవరం పట్టణంలో కూడా దీన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రజలు ఈ విషయాలన్నీ కూడా గమనించి తమ యొక్క స్థాయిని బట్టి, తమ యొక్క ఆలోచన బట్టి, తమ పిల్లలకు ఉన్నటువంటి ప్రవృత్తిని గుర్తించి ఈ స్కూల్ని చేర్చేటటువంటి ప్రయత్నం చేసినట్టయితే మంచి ఫలితాలు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. భీమవరం పట్టణం శాఖవ రంగంతో పాటు విద్యా రంగంలో కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇది ఎడ్యుకేషన్ హబ్గా తయారవుతుంది. అటువంటి ప్రాంతంలో మంచి మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చి హై స్టాండర్డ్స్ తోటి పాఠాలు నేర్పించి ప్రపంచ స్థాయి పోటీకి నిలబడే విధంగా ఏర్పాట్లు చేస్తున్నందుకు ఈ ఇడిఫి గ్రూప్ వారు చేస్తున్న ఈ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ స్కూలు హై స్టాండర్డ్స్తో ప్రారంభించి క్వాలిఫైడ్ టీచర్స్ తోటి మంచి బోధన ఇచ్చి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎదిగే విధంగా విద్యా బోధన నేర్పి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందే విధంగా ఏర్పాటు చేస్తున్నందుకు ఈ మేనేజ్మెంట్ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆల్రెడీ వీరికి అనుభవం ఉంది. కలగంపూడి ఇతర బ్రాంచీలు కూడా ఉన్నాయి. వీరికి మంచి అనుభవం ఉంది. ఈ అనుభవంతో విద్యారంగంలో పోటీ పడి మంచి విద్యను నేర్పించి ప్రపంచ స్థాయి విద్యార్థులను తయారు చేయడానికి ఆలోచన చేస్తారని, వీళ్ళు మంచి సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. స్కూల్ భీమవరం మేనేజ్మెంట్ అండి. మా స్కూల్ ఇవాళ పెద్దమరంలో అంగరంగ వైభవంగా డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామ కృష్ణరాజు గారి చేతుల మీదుగా, పులపర్తి రామాంజనేయ గారి చేతుల మీదుగా, రాజ్యసభ ఎంపీ అయినటువంటి పాకా సత్యనారాయణ గారి చేతుల మీదుగా, మా ఎన్నింటి ఉండి అన్నింటిలోని మాకు చేసినటువంటి బీజేపీ వర్మ గారు కేంద్ర మినిస్టర్ అండి. పేరెంట్స్కి, మీడియా మిత్రులకు, గ్రామ ప్రజలకు, పట్టణ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, 85 అనేది నార్మల్గా మీకు చాలా పెద్ద పెద్ద పట్టణాల్లో ఉన్నటువంటి హైదరాబాదు, బెంగళూరు, విజయవాడ, వైజాగ్ లాంటి ప్రాంతంలో మాత్రమే ఇలాంటి ఎడ్యుకేషన్ మీకు అందుతుంది. కానీ మా మేనేజ్మెంట్ చొరవతో ఈ ఇయర్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈ ప్రారంభోత్సవంలో భాగంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, 85 స్కూల్ అనేది నార్మల్గా కార్పొరేట్ స్థాయి అంటే మనం ఓన్లీ ఫీజులతోనే కార్పొరేట్ అనేది కాకుండా క్రమశిక్షణ, డిసిప్లిన్, మంచి ఎడ్యుకేషన్, మంచి స్టాండర్డ్, మంచి యాక్టివిటీస్, టీచర్స్ అనే వాళ్ళు నార్మల్గా మనకి ఇవాళ ఎడ్యుకేషన్ ఎలా అయిందంటే అంతా లోకల్ టీచర్స్ మాక్సిమం అక్కడక్కడ అవైలబుల్ టీచర్స్ తోనే టీచింగ్ చేయించడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి గ్లోబలైజేషన్ అనేది పిల్లలు సరిగ్గా అందటం లేదు. ఆ గ్లోబలైజేషన్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగ్గా పెరగడం లేకపోవడం వల్ల వాళ్ళకి పెద్ద పెద్ద జాబ్స్ వచ్చేటప్పుడు ఈ కమ్యూనికేషన్ అనేది పెద్ద గ్యాప్ గా మారి చిన్న చిన్న జాబ్కి 10,000, 15,000 మాత్రమే పరిమితం అవుతుంది. ఈ వరల్డ్ స్కూల్ ఏం చేస్తుందంటే పిల్లలకి చదువుతో పాటు పుస్తకాల్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ కాకుండా వాళ్ళకి మానసిక ఒత్తిడి లేకుండా ఇండివిజువల్ కేర్ అనేది ప్రతి చైల్డ్ మీద కూడా మా మేనేజ్మెంట్ కానీ, మా స్టాఫ్ కానీ, ఈ కంప్లీట్ మా యొక్క పర్యవేక్షణ బృందం అంతా కూడా కంప్లీట్ గా పిల్లల తీర్చిదిద్దల్లో తమ పాత్రని 100% నిర్వర్తిస్తుందండి. మాక్సిమం మాకు ఒక 10 days లో కంప్లీట్ గా క్యాంపస్ పూర్తయిపోతుందండి. అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ అవుతుందండి. ప్రతి ఒక్కరు కూడా మీ సపోర్ట్ అనేది మాకు ఎప్పుడు ఎల్లవేళలా ఇలా ఉండాలని కోరుకుంటూ, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నెల్లూరు డిఎస్ఆర్ ప్రభుత్వ పాఠశాల పనులను పరిశీలించిన నారాయణ. పనులు శరవేగంగా చేస్తున్న డిఎస్ఆర్ కంపెనీ సిబ్బందిని అభినందించిన మంత్రి. చంద్రబాబు చేతిలో మోసపోయామంటూ అమరావతి రైతులు మొదలుకొని డిఎస్సీ అభ్యర్థులు జగన్ను ఆశ్రయిస్తున్నారు. మాజీ మంత్రి కన్నబాబు ధ్వజం. ఆరోగ్యవంతమైన జీవనం కోసం యోగా సాధనను ప్రతి ఒక్కరూ దైనందిన చర్యగా ఆచరించాలి. పిలుపునిచ్చిన కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.